భారత్లో యాష్లీ మ్యాడిసన్ ఎందుకు ఇంత వేగంగా డెవలప్ అయింది? యాష్లీ మ్యాడిసన్ స్వయంగా కొన్ని కారణాలు చెప్తోంది. స్మార్ట్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిందని కంపెనీ చెప్తోంది. ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపడిందని, తద్వారా డిజిటల్ పేమెంట్లు ఈజీ అయ్యాయని చెప్తోంది. అంతేకాదు, టియర్ 2 నగరాల ప్రజలు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లను గతం కంటే ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నారని యాష్లీ మ్యాడిసన్ అంటోంది. ఈ కారణాలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఇవి సరిపోతాయా? నాకైతే అలా అనిపించటం లేదు. ఎందుకంటే కేవలం టెక్నాలజీ వల్ల బంధాలు ఏర్పడవు. ఒక స్మార్ట్ ఫోన్ ఎవరికీ ఒంటరితనాన్ని క్రియేట్ చేయదు. అది కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఎక్కువ మంది భారతీయులు ఈ యాప్ను ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనేది అసలైన ప్రశ్న కాదు. ఎక్కువ మంది పెళ్ళైన భారతీయులు వివాహేతర సంబంధం వైపుకి ఎందుకు చూస్తున్నారు అనేది అసలైన ప్రశ్న. దీనిపై మానసిక నిపుణులు పలు కారణాలు చెప్తున్నారు. పెళ్ళిళ్ళు విఫలమవుతున్నాయని కాదు, మానసికంగా ఒక మనిషి తోడు కోసమే ఇలా చేస్తుంటాడని వారు చెప్తున్నారు. కొంతమంది మానసిక గుర్తింపు కోసం ఆరాటపడతారు. కొంతమంది నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు ఫీల్ అవుతారు. పెళ్ళైనా సరే ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సరిగ్గా మాట్లాడుకోకపోవటం, శారీరకంగా మానసికంగా ఇద్దరి మధ్య బాండింగ్ లేకపోవటం, మిడ్ లైఫ్లో వచ్చే ఒడిదుడుకులు, కేవలం కుతూహలం లేదా టెక్నాలజీ కనిపిస్తున్న అవకాశం, ఇలాంటి కారణాలు అయి ఉండొచ్చునని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. జీవిత భాగస్వామిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఎవరూ ఉదయాన్నే లేవరు. మానవ సంబంధాలు అంత తేలికైనవి కాదు. ఇప్పుడు మళ్ళీ యాష్లీ మ్యాడిసన్ ర్యాంకింగ్స్ విషయానికి వద్దాం. చాలామంది కాంచీపురం పేరు వినగానే దేవాలయాల నగరాలు ఎఫ్ఐఆర్లకు అడ్డాలుగా మారుతున్నాయని ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ అలా చెప్పడం సరికాదు. డేటా కూడా దాన్ని బలపరచడం లేదు. ఎందుకంటే యాష్లీ మ్యాడిసన్ ర్యాంకింగ్లు ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాయి. వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కడ యాక్టివిటీ ఎక్కువగా ఉందో అదే చూపిస్తుంది. కానీ ఎందుకు అలా జరుగుతుందో సదరు కంపెనీ చెప్పలేదు. ఇది వివాహేతర సంబంధాలన్నిటినీ కౌంట్ చేయటం లేదు. ఆ నగరాల్లోనే అధికంగా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఆ సంస్థ చెప్పటం లేదు. ఆ తేడాను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి.